ప్రైజ్ లాడండి. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని రాజ్యం సమీపించిందని లూకా 21 అధ్యాయం తెలియజేస్తుంది కదా. 21 అధ్యాయము 7, 8 వచనాల నుంచి చూస్తే 28వ వచనం దాకా చూస్తే అక్కడ దేవుని రాజ్యం, దేవుని రాకడకు ముందు ఏవి ఉంటాయో, ఏమేమి సంభవిస్తాయో అవన్నీ దేవుడు చూపిస్తాడనమాట. అయితే నాకు 2021 జనవరి 10వ తారీఖున దేవుని రాజ్యం సమీపించిందని వాక్యాన్ని నేను ధ్యానించి నైట్ 2 దాకా ధ్యానించి అలా పడుకున్న సమయంలో దేవుడు నాకు ఇంకా నిద్ర పట్టిన స్థితిలో నాకు చూపించాడు. బాంబులు పేలటం, ఆకాశం నుంచి దేవుని స్వరం, దేవుని రాజ్యం త్వరగా ఉంది, సమీపంగా ఉందని ఒక స్వరం నేను విన్నాను. అప్పుడే నేను షార్ట్ రూపంలో పెట్టాను. అయితే అది కరోనా సమయం. ఇంకప్పటికీ ఏ విధమైన యుద్ధం కానీ యుద్ధ సమాచారం కానీ లేదు. కానీ అది దేవుడు నాకు చూపించిన 1 year తర్వాత నుంచి 2022 ఫిబ్రవరి నుంచి యుక్రెయిన్ రష్యా యుద్ధం కానీ, లేకపోతే 23లో ఇజ్రాయెల్ గాజా యుద్ధం కానీ, 2025 ఇండియా పాకిస్తాన్ యుద్ధం కానీ, అలా యుద్ధాలన్నీ మొదలైనవి. అక్కడ చూస్తే లూకా 21వ అధ్యాయంలో చూస్తే 9 ఆ వచనాలు చూస్తే మొదట ప్రారంభం 5 యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం గురించి మనం వింటాం. అంటే ఆల్రెడీ యుద్ధ సమాచారాలు మనం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వింటున్నాం. తర్వాత జనముల మీదకి జనములు వెళ్తున్నారు, కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. కరువులు కూడా మన చుట్టూ ఉన్న దేశాల్లో కూడా చాలా దేశాలు కరువులు సంభవిస్తున్నాయి. యుద్ధాలు నైజీరియాలో అయితే విపరీతంగా చంపేస్తున్నారు. తర్వాత చాలా చాలా చోట్ల దేవుని బిడ్డలోని ఇబ్బందులకు గురి చేస్తున్న సమయం వస్తుంది. అన్నీ కూడా దేవుడు రాకడకి సూచనలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి ఇలాంటి సూచనలు అన్నీ జరుగుతున్నప్పుడు మనల్ని మనం దేవుని రాకడకు సిద్ధం చేసుకోవాలనేసి లూకా 21 అధ్యాయంలోనే 34వ వచనం చెప్తుంది. ఎందుకంటే మీ హృదయాల్ని సిద్ధపరచుకోండి. ఒకవేళ తిండి వలనను, లేకపోతే ఐహిక విచారం వల్ల కానీ, లేకపోతే మత్తు వల్ల కానీ మన హృదయం మందంగా ఉండకూడదంట. అలా మందంగా ఉంటే మనం దేవుని రాజ్యం వచ్చేటప్పుడు, దేవుడు రాకడ వచ్చేటప్పుడు మనం సిద్ధంగా లేకపోతే ఆయన రాజ్యానికి హక్కుదారులు కాకుండా విడవబడతాం. ఎందుకంటే బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు దేవుడు చెప్పాడు కదా. ఇద్దరికి దేవుడి గురించి తెలుసు, దేవుని రాజ్యం గురించి తెలుసు, దేవుని ప్రేమ తెలుసు. కానీ వారికి ఉన్న వ్యత్యాసం, వీరికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే బుద్ధిగల వాళ్ళు సిద్ధపడ్డారు, బుద్ధి లేని కన్యకులు సిద్ధపడలేకపోయారు. వాళ్ళు ఉన్న సమయాన్ని వ్యర్థం చేయటం వల్ల నూనె సేకరించుకోలేదు. బుద్ధి లేని వాళ్ళు సేకరించుకున్న వారు దేవునితో పాటు వెళ్ళగలిగారు. సేకరించుకోకుండా దేవుడు వచ్చే ముందు అటు ఇటు పరిగెత్తిన వారు దేవునితో పాటు వెళ్ళలేకపోయారు. కాబట్టి దేవుని రాకడికి సూచనలు మనం అన్నీ చూస్తున్నప్పుడు మనం సిద్ధపడాలి. సిద్ధపడ్డప్పుడు మాత్రమే లూకా 21:36 వచనంలో ఉంటుంది కదా, దేవుని ఎదుట, మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారు అగునట్లు మెలకు కలిగి ప్రార్థించమనుంది. ఆయన ఎదుట నిలబడగలగాలంటే, శక్తి కలిగి మనం ఉండాలంట. అలా ఉండాలంటే ప్రార్థనలో, వాక్యంలో దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. దేవుడి కొరకు మనం ఎదురు చూచే వాళ్ళంగా మనల్ని మనం సరిచేసుకుంటూ ఎదిగినప్పుడే బుద్ధిగల కన్యకల లెక్క దేవుని రాజ్యంలో ఉంటాం. లేదులే ఇన్ని సూచనలు జరిగినా ఇది కాదులే అనేసి మనం గినక మన హృదయం మత్తుగా ఉంటే విడవబడతా. ఇన్ని సూచనలు జరుగుతున్నప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుని వాక్యంతో నింపబడుతూ విశ్వాసంని పెంచుకుంటూ ఎక్కువగా మన సమయం వ్యర్థం చేసుకోకుండా ఏం చేస్తున్నా కానీ వాక్యం వినగలిగేటట్టు మనం మన పనులు చేసుకొని కూడా వాక్యం విని, వాక్యం చదువుకొని ప్రార్థిస్తూ ఎక్కువ సమయం దేవుని కొరకు ఉంచాలి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మన పనులు కానీ, మన అవసరాలు కానీ, లేకపోతే ఫోను మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ మన సమయం వృధా చేసుకుంటుంటే కనుక దేవుడు రాకడ ఉంది, త్వరలో ఉంది. ఎందుకంటే లూకా 21 అధ్యాయంలో ఉంది కదా, అంజూరపు చెట్టు చిగురు వేస్తున్నప్పుడు వసంతకాలం వచ్చిందనేసి మనం కనిపెట్టాలంట. అలానే ఈ సూచనలన్నీ జరుగుతుంటే దేవుని అక్కడ త్వరగా ఉందనేసి మనం ఇంకా నమ్మపోతే, ఇంకా సిద్ధపడకపోతే కనుక విడవబడతాం. అలా విడవబడితే మాత్రం వేల సంవత్సరాలు ఇంకా నిత్య నాశనమే, ఎప్పుడు అగ్నిగుండమే. అగ్నిగుండంకి మనం పోతే ఇంకా అక్కడ మనం మార్చుకోలేం. మన సమయం ఇప్పుడు ఉపయోగించుకుంటేనే
మనము మెలకు కలిగి ఉంటేనే, మత్తులుగా కాకుండా ఉంటేనే యుగ యుగాలు దేవునితో ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి మీ సమయాన్ని వృధా చేయకుండా దేవునితో ప్రార్థనలో ఉండండి.